మాయాసింహం ఇంకా గుహ దొంగ. ఒక మాయాసింహం యొక్క గుహ గురించి పూర్తి గ్రామం అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. అరే ఓ విమల, విన్నావా? గ్రామం అంతా ఏం మాట్లాడుకుంటున్నారు? గ్రామం బయట ఒక గుహ ఉంది కదా, అది ఏదో మామూలు గుహ కాదు, మాయా గుహ అంట. ఏమన్నావు? మాయా? ఎలాంటి మాయా? నాకు తెలియనే లేదక్కా. విన్నాను, ఆ గుహలో ఎర్రరంగు మాయాసింహం ఉంది అని. అది మాయతో వేటకు వెళ్లకుండా ఏ వ్యక్తినైనా దాని దగ్గరికి పిలిపించుకోగలదంట. హా, ఏమన్నావు? రామరామ, భగవంతుడా మమ్మల్ని రక్షించు. మెల్లిమెల్లిగా ఈ విషయం పూర్తి గ్రామం అంతా వ్యాపిస్తుంది. అందరూ భయపడతారు. కొన్ని రోజుల తర్వాత జనాలు కదలకుండా పోతారు. అరే విమలా, తెలుసు కదా నీకు, ఆ మాయాసింహం దాని మాయతో మన గ్రామం నుంచి ఎవరో ఒకరిని ఎత్తుకెళ్తూ ఉంది తెలుసా? సుధా, వీర్పాల్, చందు, గ్రామం వాళ్ళందరూ చాలా కంగారుగా ఉన్నారు. వాళ్ళు 4 రోజుల నుంచి కనబడడం లేదు. తెలీదు వాళ్ళు ఎక్కడికి వెళ్లారో. హా, అయ్యో భగవంతుడు, అయ్యో రామ, ఇప్పుడు ఏమవుతుంది? ఈ గ్రామంలో ఉండడం చాలా ప్రమాదకరమక్క. అనిపిస్తోంది మనం గ్రామం విడిచి వెళ్లాలని. ప్రాణం ఉంటే మనిషి కదా. గ్రామంలో అందరూ అలానే అనుకుంటారు. ఇంకా సర్పంచ్ దగ్గరికి సహాయానికి వెళ్తారు. గ్రామం వాళ్ళు మాయమవుతున్నారు. సర్పంచ్ గారు, చాలా రోజుల నుంచి కొంతమంది జాడ తెలియడం లేదు. మీరందరూ నాకు ఒకరోజు సమయం ఇవ్వండి, నేను తెలుసుకుంటాను అసలు విషయం ఏంటి అని. సర్పంచ్ అర్ధరాత్రి ఆ గుహ దగ్గర ఒక చెట్టు మీదకెక్కి కూర్చుంటాడు. నిశ్శబ్దంగా చూస్తూ ఉంటాడు. ఇంకా హఠాత్తుగా నిజంగా ఒక ఎరుపు రంగు సింహం బయటకు వస్తుంది. ఇంకా గట్టిగా నవ్వుతూ ఉంటుంది. సింహం శబ్దం విని ఒక ముసలావిడ అక్కడికి వస్తుంది. ఇంకా ఆమె ఇలా అంటుంది, చాలా మంచి ఆట ఆడాము, చాలా మంచి ఆట ఆడాము మనిద్దరం కలిసి. ఇంకా కొన్ని రోజులు అంతే, ఇంకా చుట్టుపక్కల గ్రామాలు అన్నీ ఖాళీ అవుతాయి. ఇంకా ఇక్కడ భూమి అంతా మనదవుతుంది. అరే వాహ్ వాహ్, అన్ని అప్పులు తీరిపోతాయి మనయి. సర్పంచ్ ఆ ముసలావిడ ఇంకా సింహం మాటలు విని ఆశ్చర్యపోతాడు. మరుసటి రోజు అతను పోలీస్ స్టేషన్కి వెళ్లి జరిగిందంతా పోలీసులకు చెప్తాడు. పోలీస్ గుహ దగ్గరికి వెళ్లి ఆ ముసలావిడని కనిపెడతారు. సర్పంచ్కి ఏమీ అర్థం కాదు. సార్, వీళ్ళెవరు? నాకు అసలు ఏమీ అర్థం అవడం లేదు. అప్పుడు పోలీస్ ఇలా అంటాడు, సర్పంచ్ గారు, ఈ ఇద్దరు తల్లి కొడుకులు చాలా పెద్ద దొంగలు. సిటీలో చాలా ఫ్రాడ్ చేసి పారిపోయారు. వీరి కోసమే వెతుకుతున్నాం. పోలీస్ సర్పంచ్కి విషయమంతా చెప్తారు. గుహలో తప్పిపోయిన మనుషులు అందరూ దొరుకుతారు. ఈ విషయం గ్రామం వాళ్లకు తెలిసాక వాళ్ళు సర్పంచ్ని క్షమాపణ అడుగుతారు. క్షమించండి సర్పంచ్ గారు, మీరు గొప్ప పని చేశారు. లేకపోతే ఇవాళ ఈ గ్రామం ఖాళీ అయి ఉండేది. అందరూ వాళ్ళు చేసిన తప్పు తెలుసుకుంటారు. ఏనుగు మరియు ఆవుల స్నేహం. మిగ్గి అనే ఒక చిన్న అందమైన ఏనుగు ఉంటుంది. అటు ఇటు పరిగెడుతూ ఆడుకుంటుంది. వాళ్ళమ్మ తనతో ఇలా అంటుంది, బంగారు నాన్న, అలా చాలా దూరం వెళ్లకు, నువ్వింకా చిన్నపిల్లవాడివి, దారి మర్చిపోగలవు. సరే అమ్మా, నువ్వు ఏమీ భయపడకు, నేను ఇప్పుడే వస్తాను. ఆ చిట్టి ఏనుగు అటు ఇటు తిరుగుతూ ఆడుతూ ఉంటుంది. పెద్దగా వర్షం మొదలవుతుంది. అప్పుడు ఆ చిన్న ఏనుగు ఒక పర్వతం కింద ఉన్న గుహలోకి వెళ్లి దాక్కుంటుంది. వర్షం ఆగిపోయిన తర్వాత అది ఇలా ఆలోచిస్తుంది, నేనెక్కడున్నాను? నా దారి మర్చిపోయాను. ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. అమ్మ చెప్పింది నిజమే, నేను నిజంగానే దారి మర్చిపోయాను. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అటువైపు ఏనుగు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కలిసి మిగ్గి కోసం వెతుకుతూ ఉన్నారు. కాని వారికి మిగ్గి ఎక్కడా కనిపించదు. ఆ చిట్టి ఏనుగు దారి మొత్తం మర్చిపోయింది. ఏదో తెలియని దారిలో అది వెళ్తూ ఉంది. బాగా ఏడుస్తుంది. అకస్మాత్తుగా దాని ఏడుపు ఒక ఆవు వింది. ఆ ఆవు అప్పుడు తన దూడకి పాలు తాగిస్తుంది. ఎవరు ఏడుస్తున్నారు? ఎవరో చిన్న బాబు ఏడుస్తున్నట్టున్నాడు. ఆవు ఆ చిన్న ఏనుగుని తన దగ్గరికి పిలుస్తుంది. ఏమైంది నీకు? ముందు ఏడు పాప నాన్న, ఇదిగో నీళ్లు తాగు. నేను మా అమ్మ నాన్నలుండే స్థలం మర్చిపోయాను. నిన్న రాత్రి భారీ వర్షం పడింది. నేను ఇంటి బయట ఆడుతూ ఉన్నాను. కానీ
అలా నేను నా దారి మర్చిపోయాను. నాకు అమ్మ కావాలి. అయ్యో, చూస్తుంటే నువ్వు చాలా బాధలో ఉన్నట్టున్నావు. ముందు నువ్వు ఏడవడం ఆపు. నీకు ఆకలిగా ఉందా? నువ్వు సాయంత్రం నుండి ఏమీ తినలేదా? లేదు, నాకు చాలా ఆకలిగా ఉంది. మీరు కూడా మా అమ్మలానే కదా, నాకు ఏమైనా తినిపించండి. ఆవు ఏనుగుకి తన పాలన ఇస్తుంది, శ్రద్ధగా చూసుకుంటుంది, అక్కడే పడుకోమని చెప్తుంది. నువ్వు కొంచెం విశ్రాంతి తీసుకో, త్వరగానే ఉపాయం దొరుకుతుంది. ఆవు చాలా రోజుల వరకు తన దూడలాగే ఆ ఏనుగు పిల్లకి జాగ్రత్తగా చూసుకుంటుంది. అలా ఒకరోజు ఆవు ఇలా అంటుంది, ఈరోజు నువ్వు నాకు ఆనందంగా కనిపిస్తున్నావు. పద, మనమందరం కలిసి మీ అమ్మా నాన్నల్ని వెతుకుదాం. వేరే పక్కనున్న అడవిలోకి వెళ్తే మీ అమ్మా నాన్నలు దొరకచ్చు. కానీ అక్కడ కూడా అమ్మా నాన్న కనిపించకపోతే? దొరుకుతారు కదా, ఎందుకు దొరకరు? ముందు మనం కష్టపడాలి కదా. పూర్తి శక్తి ఉపయోగించి మనం వాళ్ళని వెతుకుదాం. ఆవు తన దూడ మరియు ఏనుగు పిల్లని తీసుకుని ఏనుగు తల్లిదండ్రులను వెతకడానికి బయలుదేరుతుంది. ఒకరోజు ఆ ఏనుగు తన అమ్మని చూసి గట్టిగా అరుస్తుంది. అమ్మా, అమ్మా, ఆవు, అదిగో మా అమ్మ, ఈమెనే మా అమ్మ. ఏనుగు తన అమ్మా నాన్నల్ని చూసి చాలా ఆనందపడుతుంది. నా బంగారు తండ్రి, ఎక్కడికి వెళ్ళిపోయావు? చిన్న ఏనుగు జరిగిందంతా తన అమ్మా నాన్నలకు చెప్తుంది. అక్క, నువ్వు నా కొడుకుని చాలా జాగ్రత్తగా చూసుకున్నావు కదా, నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నీలాంటి దయగల జంతువు ప్రతి ఒక్కరికి స్నేహితుడిగా ఉండాలి. నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? తప్పకుండా. ఇంకా ఆవు ఏనుగుల కుటుంబాలు అడవిలో ఒకే చోట ఆనందంగా జీవించసాగాయి. మట్టి ఆలుగడ్డ. శ్యామ ఒక కూరగాయలు అమ్మే మహిళ. తను చాలా రకాల కూరగాయలు తీసుకుని గ్రామం మొత్తం తిరిగేది. సాయంత్రం కల్లా అన్నిటినీ అమ్మి ఇంటికి తిరిగి వెళ్లేదే. దారిలో తనకి ఎక్కడ ఆకలి వేసినా తన ఇంట్లో తయారు చేసుకున్న భోజనం తినేది. ఒకరోజు శ్యామ చాలా అలసిపోయింది. బాగా ఎండలో నడిచి నడిచి బాగా అలసిపోయింది. తను ఒక చెట్టు నీడలోకొచ్చి కూర్చుంటుంది. చాలా అలసిపోయాను. అన్ని కూరగాయలు అమ్ముడిపోయాయి. కేవలం ఈ ఆలుగడ్డ ఇంక వంకాయ మిగిలాయి. ఎవరు తీసుకెళ్తారు? కాసేపు భోజనం చేసి ఇక్కడే కూర్చుంటాను. నడుములు విరిగిపోతున్నాయి నడిచి నడిచి. ఇంత ఎండలో నడవడం అంటే మామూలు విషయం కాదు, కానంటే కాదు. హరే రామ. శ్యామ విశ్రాంతి తీసుకోవడానికి చెట్టు కింద భోజనం చేసి గోరికలు పెడుతూ ఉంటుంది. చెట్టు మీద 2 కోతులు ఉండేవి. వాళ్ళు ఆలు ఇంకా వంకాయ చూసి ఒకరికి ఒకరు ఇలా అనుకుంటారు. అరే అరే చూడు, శ్యామ అయితే నిద్రపోతుంది. తను రోజు ఇక్కడ నుంచే వెళ్తూ ఉంటుంది. అప్పుడప్పుడు తన కూరగాయలు దొంగిలిస్తాం కదా. అరే మరి ఇవాళ ఏం చేద్దాం? ఇవాళ తను కేవలం ఆలుగడ్డ వంకాయ మాత్రమే మిగిల్చింది. అరే అయినా ఏమీ పర్వాలేదు, ఆలు ఇంకా వంకాయ తినడానికి చాలా రుచిగా ఉంటాయి. తను నిద్ర లేచే లోపు నేను కిందకి వెళ్తాను, ఇంకా వాటిని పైకి తెస్తాను. నువ్విక్కడ వాటిని కలుపుతూ ఉండు. 2-3 రోజులు మనకి తినడానికి ఇబ్బంది ఉండదు. ఈ ఐడియా బాగుంది. ఒక కోతి హుషారుగా మెల్లిమెల్లిగా కిందకొస్తుంది. ఒక్కొక్క ఆలు వంకాయ తీసుకెళ్లి పైన తన తోడు ఉన్న కోతి దగ్గర విడిచిపెట్టి వస్తుంది. కొంత సమయం తర్వాత శ్యామ నిద్రలేచి చూసి ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే తన బుట్టలో ఆలు ఉండవు, వంకాయ ఉండవు. అయ్యో రామ, నాకు గుర్తున్నంత వరకు అన్ని కూరగాయలు అమ్ముడుపోయాయి, కాని ఆలు ఇంకా వంకాయలు మిగిలిపోయాయి. మరి నా బుట్ట ఖాళీ ఎలా అయింది? అయ్యో భగవంతుడా, నేనేం చేశాను? కొంచెం అలసిపోయి పడుకున్నాను. ఇంక నాకు ఇంత నష్టం చేసుకున్నాను. అయ్యో రామ, నాకెందుకిలా చేశావు? అలా శ్యామ భగవంతుణ్ణి తలుచుకుని పైకి చూడగానే అక్కడ పైన తను చూస్తుంది 2 కోతులు మజ్జాగా ఆలు తింటూ ఉంటాయి. హో, ఇప్పుడు అర్థమైంది విషయమేంటో. శ్యామని పిచ్చిదాన్ని చేస్తారా? నేను మిమ్మల్ని విడిచిపెట్టను. శ్యామ ఆ కోతులను రాళ్లతో కొడుతుంది. కోతి పైనుంచి ఇలా అంటుంది. ఓ శ్యామ, అలా ఎందుకు చేస్తావు? నువ్వు పడుకున్నావు, మాకు చాలా ఆకలి వేసింది. మేము ఆలు వంకాయ తినేశాము. ఇప్పుడు నువ్వు వెళ్ళిక్కడి నుంచి. ఏమన్నావు? ఆలు వంకాయ తినేశారు. మీకివాళ నేను గుణపాఠం నేర్పించి తీరుతాను. శ్యామ ఇంకో 2-3 రాళ్లతో కోతుల్ని కొడుతుంది. ఇంకా కోతులు అక్కడి నుంచి పారిపోతాయి. చెట్టు మీదకు వెళ్లి మిగిలిన ఆలు ఇంకా వంకాయ శ్యామ కిందికి తీసుకుని వస్తుంది. నయం, ఇంకా సగమే తిన్నాయి, సగం మిగిలాయి.
ఇవి రేపు ఉపయోగపడతాయి. ఎవరికైనా తెలిస్తే ఈ కోతులు నా ఆలు ఇంకా వంకాయ తిన్నాయని ఈ ఆలు ఇంకా వంకాయ అమ్ముడు పోవు. వీటిని నేను ఇవాళే శుభ్రం చెయ్యాలి. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి వీటిని కడుగుతాను. భగవంతుడా, నీకు చాలా చాలా ధన్యవాదాలు. ఎక్కువ నష్టం రాలేదు. సరే, ఏం పర్వాలేదు. ఒక జీవి కడుపు నిండింది కదా. సరే, ఇంక ఇంటికి వెళ్తాను. ఇంకా శ్యామ తన కూరగాయల బుట్ట తీసుకుని ఇంటికి వెళ్తుంది.